అందరికీ నమస్కారం. ఎట్టకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అసెంబ్లీకి వచ్చాడు. కానీ పాప ఎవరు అక్కడ పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్ అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు, ఎందుకు వాకౌట్ చేశాడు? ఈరోజు జగన్ అసెంబ్లీకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మీడియా సమావేశంగా మాట చెప్పారు. ఏ శాసనసభ్యుడైతే 60 పని దినాలు వరుసగా అసెంబ్లీకి రాకపోతే ఆ శాసనసభ్యుడి మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది, అది చట్టంలో ఒక రూల్ ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. ఆ భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఎంతైతే సమయం కేటాయిస్తారో మాట్లాడేదానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నన్ను కూడా గుర్తించి అదే సమయం నాకు కూడా కేటాయిస్తే నేను ప్రజల తరపున మాట్లాడతా, లేకపోతే నేను అసెంబ్లీకి రానని మాట్లాడిన జగన్ ఈరోజు వాటన్నింటినీ పక్కకు పెట్టేసి చివరికి తనకున్న పులివెందుల ఎమ్మెల్యే పదవి కూడా ఎక్కడ పోతుందో అన్న భయం, ఎక్కడ స్పీకర్ గారు తన మీద అనర్హత వేటు వేస్తారన్న భయం, ఆ భయంతో ఈరోజు ఆయన భీష్మించు కూర్చున్న శబ్దాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి రావటం జరిగింది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుంది. ఆ గవర్నర్ గారి ప్రసంగంలో గందరగోళం సృష్టించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతోటి గవర్నర్ గారు ప్రసంగాన్ని అడ్డుకోవాలని చెప్పేసి 4 పేపర్లు పట్టుకొని, ఏం స్లోగన్ అండి అది, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అంటే ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రతిపక్ష స్థానం మీకు ఇవ్వాల్సింది స్పీకర్ గారో, గవర్నర్ గారో, డిప్యూటీ స్పీకర్ గారో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇవ్వాలి. ఈరోజు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూడా చూడటం ఇష్టం లేకుండా కేవలం మిమ్మల్ని పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే వాళ్ళు మిమ్మల్ని అక్కడికి మాత్రమే గుర్తించారు. మీకు ప్రతిపక్ష స్థానం కూడా లేదు. మీకు నిజంగా ప్రతిపక్ష స్థానం కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే మీకు 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. మరి మనకి ఎంతమంది ఉన్నారండి? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష స్థానం అడగటానికి అనర్హులు. మీకు అర్హత లేదు ప్రతిపక్ష స్థానం తీసుకునేదానికి. ఇది వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి కూడా తెలుసు, జగన్ ప్రతిపక్షానికి పనికిరాడు, అనర్హుడు, కేవలం పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే. పులివెందుల సమస్యల గురించి మాట్లాడేదానికి జగన్ కి చాలా రైట్స్ ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుకోమని స్పీకర్ గారు చెప్పారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు, ఒక ఎమ్మెల్యేకి ఎంతైతే సమయం కేటాయిస్తారో ఆ సమయం ఇస్తామని కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒప్పుకోవట్లేదు. అసెంబ్లీలో కూర్చోడానికి అతనికి చిన్నతనం. ఎందుకంటే గతంలో ఆయన ఎన్ని అవమానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారిని, ఎన్ని అనరాని మాటలు అన్నారు, ఎన్ని వెకిలి చేష్టలు చేశారో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అవే తిరిగి అతనికి ఎక్కడ బూమ్రాంగ్ అవుతున్న భయం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయనకున్న విజనరీ, ఆయనకున్న డిసిప్లినరీ, అలాంటి వెటకారాలు వెకిలి చేష్టలు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకున్న ఒకటే ధ్యేయం, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ప్రజల సమస్యల పట్ల మనం గలాన్ని విప్పాలా, ప్రజల సమస్యల గురించి మనం చర్చించుకోవాలా, ఏం చేస్తే ప్రజలకి బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది అనే విషయాల మీద మాట్లాడుకుంటారు తప్ప వెకిలి భజనలు, వెకిలి డైలాగులు, వెకిలి చేష్ట చేయటం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి పెద్దలకి తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన గొంతు తెరవలేదులేండి. నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తారా ఎవరా, నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తారా గుర్తివరా, ముఖ్యమంత్రికి ఇచ్చే సమయం నాకు ఇస్తారా ఎవరా, ఇవేమీ ఆయన అసెంబ్లీలో మాట్లాడలేదు. ఆయన ఒక చిన్న పిల్లవాడి మాదిరి అలిగిన ముఖం పెట్టుకొని చేతులు కట్టుకుని అక్కడ కూర్చున్నాడు. వీళ్ళ ఎమ్మెల్యేల 10 మంది అరుస్తున్నారు. వాళ్ళు ఎంత అరిచినా సరే అక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అరిస్తే అరుచుకున్నారు, అరిసి గొంతు నొప్పి వచ్చి వాళ్ళే కూర్చుంటారు అనుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఆయన అలిగిన అలకకి తట్టుకోలేక లేచి, మీరే చూడండి బొత్స సత్యనారాయణని, ఏమయ్యా బొత్స నేను పోతున్నా, వాళ్ళు పట్టించుకోవట్లా, నన్ను గుర్తించట్లా, ఇక్కడ ఉండి నా పరువు నేను పోగొట్టుకోను, నేను వాకౌట్, మీరు వస్తారా రారా, మీరు రాకపోతే నేను పోతా. చూడండి బొత్స సత్యనారాయణ ప్లీజ్ కమ్, ఐఎమ్ గోయింగ్. పాప బొత్స సత్యనారాయణ గారు ఉండాలా పోవాలని ఆలోచిస్తే అక్కడ నించున్నాడు. ఎట్టకెళ్ళకి చివరిగా ఆయన ఎమ్మెల్యేలందరినీ కూడా ఒప్పించుకొని జగన్ వాకౌట్ చేశాడు, కారెక్కాడు, ఇంటికి పోయాడు. అసలు జగన్ అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే ముఖ్య కారణం ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ 11 వచ్చాయి 1కి 10 సార్లు ఆయనకు చూపిస్తుంటే ఆయనకు మండదా, ఆ మంటతో వెళ్ళిపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలు వచ్చాయని చెప్పేసి అసెంబ్లీలో కూడా 11వ వరుసలో కూర్చోబెడతారండి ఆయన్ని. ఆయనతో పాటు కూడా 11 మంది కూర్చున్నారు. పాపం ఏం చేద్దాం, టైం బ్యాడ్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చింది, అసహనం వ్యక్తం చేశాడు. నన్ను 1కి 10 సార్లు 11 అని ఏడిపిస్తున్నారు, నా వల్ల కాదు అసెంబ్లీలో ఉండటం, నేను పోతున్నా, అందుకే నేను రానని చెప్పి
అసెంబ్లీకి రాకపోతేనేమో నీకు ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా చేస్తారని చెప్పి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ నా మీద పడి ఏడుస్తున్నారు. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లుగా కనీసం ఆ ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి వచ్చే సంతకం పెట్టుకొని పోతున్నా. నా మానాన్ని నేను పోతా అంటే ఈ బొత్స సత్యనారాయణ అందరూ నా పక్కన కూర్చొని కూర్చో బాబు అన్నారు. కూర్చోబెడితే ఎడ కూర్చోబెట్టారు, 11లో కూర్చోబెట్టారు. అందుకే ఈ 11 నాకు వద్దని చెప్పేసి నేను పోతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదనతోటి 2 బొట్లు కన్నీరు చుక్కలు అసెంబ్లీలో కార్చి, ఆ 2 బొట్లు కూడా అసెంబ్లీలో ఆయన కూర్చున్న ప్లేస్లో పడ్డాయంట. ఎవరన్నా చూడాలి వెళ్ళి మీడియా వాళ్ళు కొంచెం. ఆ 2 బొట్లను కార్చేసి బాధతోటి బరువెక్కిన గుండెతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 11 మందిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు.